కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? అంటే నువ్వు నదిలో కావాలని దూకలేదా? కావాలని దూకలేదా? పైగా బతికినందుకు థ్యాంక్స్ చెప్తున్నావంటే నువ్వు దూకడం వెనక ఏదో కథ ఉండుంటుంది. చూడమ్మా, నేను నా చెల్లెలు చిన్నప్పుడే విడిపోయాం. బహుశా తనిప్పుడు నీలాగే ఉంటుందనుకుంటా. అందుకే నిన్ను చూడగానే నాకు నా చెల్లెలే గుర్తొచ్చింది. నువ్వెవరో చెప్పమ్మా. నీకి అక్క దగ్గరకు వెళ్ళు. అరే వెళ్ళు. కొత్త వాళ్ళను చూస్తే మొదట్లో ఇలాగే సిగ్గుపడుతుంది. అలవాటైతే భరించడం కష్టం. నీకే చెప్పేది, వెళ్ళు. వెళ్ళు. నీ పేరేంటి? యశోద. నువ్వెందుకు వాటర్లో పడిపోయావు? నీకమ్మా నాన్న లేరా? ఇరవై ఏళ్లుగా ఎవరికో పుట్టిందాన్ని అమ్మా బుజ్జి బంగారు తల్లి అని లాలిస్తూ దానికి గోరుముద్దలు తినిపిస్తూ దాని ఎంగిలి తింటూ నానా చాకిరి చేశాం. డబ్బుతో పాటు యశోదను కూడా తీసుకొని వెళ్ళిపో. నువ్వెందుకు ఏడుస్తున్నావు? పర్వాలేదులే, నీకు మేము ఉన్నాంగా. నువ్విక్కడే ఉండు, మనం రోజు ఎంచక్కా ఆడుకోవచ్చు. నువ్వేడవకు, నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది. నేను నిన్ను అత్త అని పిలవచ్చా? ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, తప్పిపోయిన మీ అత్తయ్య ఏదో ఒక రోజు వస్తుందని. తను ఇప్పటి వరకు రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు. చెప్పు, నేను నిన్ను అత్త అని పిలవచ్చా? బుజ్జి తల్లి, అక్కనికు డిస్టర్బ్ చేయకు. బుజ్జి తల్లులు ఏంటి బుజ్జి తల్లులు? నిజం చెప్పండి, మీ
మీకు రామయ్య తండ్రి జనకమ్మ తెలుసా? వాళ్ళెవరు యశోదా? లేదు లేదు, నిజం చెప్పండి. మీకు మీకు తెలుసు కదా? చూడమ్మా, నువ్వు కంగారు పడకు. వాళ్ళెవరో మాకు తెలీదు. మేము శ్రీశైలం దర్శనానికి వెళ్ళొస్తుండగా మా కారు మధ్యలోనే ఆగిపోయింది. ఏమైంది మధు? ఒకసారి చెక్ చేస్తాను. దేవకి, ఇంజిన్ వేడెక్కినట్టుంది. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. అలాగే. ఏవండి? హలో, దేవకి, 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 ఇలా రా, త్వరగా రా. ఏమైంది నీకి? నీకి నువ్వు కారు దిగకు, నేను ఇప్పుడే వస్తాను. ఏవండి? మధు, దేవకి, ఎవరు ఇవిడ? ఎవరో తెలీదు, ఇక్కడ పడున్నారు. ఎవరో ఏంటో, చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. హలో, ఏమండి? ఏమండి? హలో, హలో, ఏమండి? వాటర్ ఎక్కువ తాగేసినట్టుంది. నాడైతే కొట్టుకుంటుంది. ఒకసారి స్టమక్ దగ్గర ప్రెస్ చేయి. దేవకి, పద తీసుకెళ్దాం. మేమెంతగా ట్రై చేసినా నువ్వు స్పృహలోకి రాలేదు. అందుకే డాక్టర్కి చూపించి ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు. నువ్వు మమ్మల్ని పూర్తిగా నమ్మొచ్చు. నన్ను క్షమించండి సార్. నేనిప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేను. 20 ఏళ్లుగా నేను నమ్మిన నమ్మకాలే నన్ను కాటేయాలని చూశాయి. సరే, నీ గతాన్ని అడగాం. నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పమ్మా. నేను వెళ్తానండి. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఎక్కడికని వెళ్తావు? నేను హైదరాబాద్లోనే చదువుకున్నానండి. నేను హాస్టల్లోనే ఉంటాను. ఇలాంటి టైంలో హాస్టల్లో ఎందుకమ్మా? 2 రోజులు ఇక్కడే ఉండు.
అవునమ్మా, నీ గురించి మేము ఏమీ అడగం. అసలే రోజులు బాగాలేవు. పైగా నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థమవుతుంది. అత్తా, ఉండొత్తా, నా కోసం. నాన్నా, అత్త ఒప్పేసుకుంది. నీకు చెప్పిందా? అత్త చెప్పేదేంటి? నేనే చెప్తున్నాను కదా. యశోద నిజంగానే చనిపోయిందా? రామయ్య మావ జానకత్త వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి తాళం వేసిందేంటి? ఏంటి తల్లి, ఇంత ఆలస్యమైంది? ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మీరే నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నా. నువ్వే బిడ్డకి జన్మనివ్వలేదమ్మా. మా మాటల్ని నమ్ము. కావాలంటే నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను. ఎవరైనా నువ్వు? మా ఫ్యామిలీ విషయాలు నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు? నేను చూసింది నమ్మాలా? నా మనసు చెప్తుంది నమ్మాలా? నా మనసు ఎందుకో రామయ్య మావ జానకత్తయ్యల్ని అనుమానిస్తుంది. అసలు యశోద జీవితంలో ఏం జరుగుతుంది? అమ్మ వాళ్ళకి రామయ్య మావ వాళ్ళ గురించి ఏమైనా తెలుసుంటుందేమో. కోటే బాబాయ్, మావయ్య వాళ్ళు ఎక్కడ? యశోద చనిపోయింది కదా బాబు. పాపం ఆ బాధ భరించలేక ఇక్కడే ఉంటే యశోదమ్మ గుర్తొస్తుందని రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. ఎక్కడికి వెళ్ళారు? అదేం చెప్పలేదు బాబు, కానీ ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతున్నాం అన్నారు. సరే బాబాయ్. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. అనకూడదు కానీ నా మనసిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. దేనికి దాక్షాయని? 20 ఏళ్లుగా మన ఇంటి కోడలని మనం కలలుగన్న ఆ యశోద మన ఊరి బ్రిడ్జి మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుందంట కదా. అందుకే దాక్షాయని, ఏంటి ఆ మాటలో? అంటుంది తప్పైనా తప్పుడు పనిచేసిన దాని గురించే కదా. తప్పేం లేదులేండి. అది బతికుంటే ఎక్కడ నా కొడుక్కి దగ్గరవుతుందోనని నేనెంత టెన్షన్ పడ్డానో. దేవుడున్నాడండి, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది.
నాన్న హరి, ఏంట్రా ఎప్పుడొచ్చావు? రా కూర్చో. అమ్మా, యశోద చనిపోయిందంట తెలుసా? ఆ తెలిసిందిరా. అయినా దాని గురించి ఇప్పుడెందుకులే కాని రా టిఫిన్ చేద్దుగాన్రా. అమ్మా, యశోద చనిపోయిందనే విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నావేంటి? నీకేం బాధలేదా? చిన్నప్పటి నుంచి అత్త అత్త అంటూ నీ వెనకే కదమ్మా తిరిగింది. ఆయుష్ తీరిందనుకోరా. అమ్మా, యశోదకి వయసు అయిపోలేదు. పైగా హత్యో ఆత్మహత్యో తెలియని పరిస్థితి. హరి, యశోదని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? మరే తప్పుడు పని చేసిందని ఊరందరికీ తెలిసిపోయింది. మొహం చూపించలేక దూకేసుంటుంది. పాపం ఆ రామయ్య తండ్రి. ఆయన్ని పాపం అనకమ్మా, నాకు ఆయన మీదే అనుమానంగా ఉంది. అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నావురా? రామయ్య తండ్రికి కూతురంటే ప్రాణం. చాలా మంచివాడు. యశోద తప్పు చేసిందని తెలుసు కాబట్టే నీలాంటి మంచివాడికి గొంతు కొయ్యకూడదనుకున్నాడు. మనతో సంబంధం వద్దనుకుని ఆ అనాథకి అంటగట్టాలని చూశాడు. అది మనం గమనించలేక అనవసరంగా రామయ్య తండ్రిని అపార్థం చేసుకున్నావురా. కూతుర్ని గుండెల్లో పెట్టుకుని కూతురు కోసమే బతికాడ్రా. అలాంటి తండ్రి గుండెల మీద తన్ని కథలు నడిపించింది. రామయ్య తండ్రిని జానకమ్మల్నో మానసికంగా చంపేసిందిరా అది. కూతురే పరువుగా బతికాడు. ఇప్పుడది పోయేసరికి ఊరే వదిలి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్లనంటే కళ్ళు పోతాయిరా. పగవాడికి కూడా యశోద లాంటి కూతురు పుట్టనే పుట్టకూడదు. అమ్మా ప్లీజ్. యశోదను అలా అనకమ్మా. యశోద చాలా మంచిది. యశోద తప్పు చేయదు. తను చనిపోయే ముందు కూడా నేను మాట్లాడానమ్మా. తను ఆత్మహత్య చేసుకుంటే నదిలో తన బాడీ కనపడాలి కదమ్మా. యశోద జీవితంలో ఏదో జరుగుతుందమ్మా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. మీకసలు బుద్ధుందా? భోజన వేళకు పిలిచిన చుట్టాన్ని నిలబెట్టి మాట్లాడుతున్నారేంటి? తిన్నాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చుగా. బాబూ, నువ్వెవరబ్బాయివి? విన్నావు కదరా, ఆ యశోద దాని దారినది పోయింది. దాని గురించి ఆలోచించడం మానేసి నిజంగా మీ నానమ్మ మీద నీకు ప్రేమే ఉండుంటే నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆవిడ్ని ముందు నువ్వు బయటపడేరా. నిజంగా వాళ్ళు మనుషులే కాదు, ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటారా? దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడులేండి. ఆయనకి ఎప్పుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో బాగా తెలుసు. అవునమ్మా, అందుకే నీ మెళ్ళో తాళి పడకముందే నీకు నిజం తెలిసేలా చేశాడు. జరిగిన దాని గురించి మర్చిపోమ్మా. ఇక నుంచైనా ప్రశాంతంగా ఉండు. అత్తా, అసలు మీ అమ్మా నాన్న ఎవరు? వాళ్ళకి నువ్వెక్కడ దొరికావు? నువ్వు తప్పిపోతే మీ అమ్మా నాన్న నీ కోసం వెతకలేదా? నువ్వు అడుగుతున్న ఏ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు నిక్కి. నిక్కి,
యశోద అసలే బాధలో ఉంటే నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు. లేదు దేవకి గారు, నిక్కి చిన్న పిల్ల అయినా సరైన ప్రశ్నలే వేసింది. అసలు ముందు నేనెవరినో తెలుసుకోవాలి. రామయ్య తండ్రి జానకమ్మలు ఎవరు? వాళ్ళకి నాకు ఉన్న సంబంధం ఏంటి? నేను వాళ్ళ కూతుర్ని కాకపోతే మరి ఎవరి కూతుర్ని? నా తల్లిదండ్రులు ఎవరు? నా కుటుంబం ఎక్కడుంది? వీటన్నిటికీ మించి నాకు తెలియకుండా నా కడుపున పుట్టిన బిడ్డ ఇప్పుడెక్కడుంది? అసలు దీనంతటికీ మూల కారణం ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలి. ముందు నేను నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఇదివరకు నా హాస్టల్లోనే ఉండి నా గతాన్ని వెతుకుతాను. యశోద, సమస్యలకు మళ్ళీ ఎదురెళ్తున్నావు అనిపిస్తుంది. అవసరమా? ఇప్పుడు కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండటం మంచిదేమో అని నాకు అనిపిస్తుందమ్మా. నేను అలా బతకలేను మధు గారు. సరే, నీకేం కావాలన్నా తోడుగా మేమంతా ఉన్నాం. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో యశోద. నీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? నువ్వు రిస్క్ చేస్తున్నావు యశోద. మళ్ళీ ఒకసారి ఆలోచించు. వీడిక్కడున్నాడేంటి? యశోదని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాడా? మీకు దండం పెడతాను, దయచేసి యశోద గురించి నాకు చెప్పండి.